హైదరాబాద్ వాసులకు వరుణుడు బెంబేలెత్తిస్తున్నాడు. మరోసారి నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. నిన్న రాత్రి భయంకరమైన మెరుపులతో కూడిన భారీ వర్షంతో నగరం అస్తవ్యస్తమైంది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వర్షం దంచుకొట్టింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో చెరువులను తలపించాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పలు వాహనాలు వాన నీటిలో చిక్కుకున్నాయి. దీంతో వెంటనే హైడ్రా జీహెచ్ఎంసీ పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. నిన్న సాయంత్రం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, వనస్థలిపురం, నాగోల్, ఉప్పల్, ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్ వంటి శివారు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, తార్నాక, అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మెహదీపట్నం, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కోటి, అబిడ్ సహా అన్ని ప్రధాన ప్రాంతాల్లో వర్ష ప్రభావం చూపింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు బయటికి రాలేక భయాందోళనకు గురయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో బేగం బజార్లో అత్యధికంగా 117.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సర్దార్ మహల్లో 106.3 మిల్లీమీటర్లు, ఖైరతాబాద్లో 94.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాదర్గుల్లో 80, హయత్ నగర్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలాగే మరోవైపు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో అత్యధికంగా 135.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ ను వణికించాడు వరుణుడు. హైదరాబాద్ లో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు స్క్రీన్ పైన ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో. మలక్పేట్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, పంజగుట్లో రోడ్లన్నీ కూడా నీటి మునిగిన సిచ్యువేషన్స్ కనిపించాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు కూడా, పోలీసులు కూడా రంగం దిగి ట్రాఫిక్ సమస్యను తీర్చే పనిలో పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన సిచ్యువేషన్స్ కనిపించాయి. అబ్దుల్లాపూర్ మెట్లో అత్యధికంగా 135.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో కుంభవృష్టిగా వర్షం కురుస్తూ ఉంది. ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో హైదరాబాద్ నగరంలో మనం చూసుకోవచ్చు. మలక్పేట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయో, అలాగే మరోవైపు చాదర్ఘట్, అమీర్పేట్, పంజాగుట్ట, దిల్సుఖ్ నగర్ ఇలా పలు ప్రాంతాల్లో కూడా అన్ని కూడాను మొత్తం నీట మునిగిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మనం ఒకసారి అమీర్పేట్ కూడా చూసుకుంటే మనం 4 బాక్సెస్లో కూడా చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని కూడాను. అలాగే అంబర్పేట్, మలక్పేట్, చాదర్ఘట్, పంజాగుట్ ఇలా చాలా చోట్ల కూడాను ఓవరాల్గా మొత్తం చూసుకుంటే మొత్తం నీట మునిగిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ నడుం లోతు వరకు కూడాను వాటర్ అంతా చేరిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడ్డారు. సహాయక చర్యలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అటువైపు పోలీసులు కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు, జీహెచ్ఎం సిబ్బంది కావచ్చు ఎక్కడికక్కడ ట్రాఫిక్ను అయితే నిర్వర్తిస్తూ ఉన్నారు. అలాగే సర్దార్ మహల్లో 106.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా మనం చూడొచ్చు ఒక వ్యక్తి ఆల్మోస్ట్ నడుం పైకి కూడాను పూర్తిగా నీట మునిగిన సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం. ఎమర్జెన్సీ సమయాల్లో తప్పితే కాకుండా బయటికి రావద్దంటూ కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. కుంభవృష్టిగా వర్షం కురుస్తుంది. అలాగే ఈ వర్షాలు కూడా ఇంకొన్ని రోజులు కంటిన్యూ అవుతాయి. సో జాగ్రత్తగా వహించాలంటూ కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు ప్రజలకు. ఇక వర్షం దంచుకొట్టింది. నిన్న 2 రోజుల నుంచి కూడా ఓవరాల్ గా అత్యధికంగా 135.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ అయితే వరుణుడు వణికించడం మనం చూడొచ్చు. మనిషి నడుం లోతు వరకు కూడా నడుం లోతు దాటి కూడా ఓవరాల్ గా ఆయన మునిగిపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరోవైపు చూసుకుంటే స్క్రీన్ లో అండర్ బ్రిడ్జ్ అందర్ కింద కూడా మనం చూసుకోవచ్చు. ఓవరాల్ గా కంప్లీట్ గా మునిగిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. నిన్న చాలా వరకు కూడా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతూ ఉంది. అలాగే ఇళ్లలో కూడా వరద నీరు చేరుతుంది. మరోవైపు సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. హైడ్రా ఒకవైపు, పోలీసులు ఒకవైపు, జీహెచ్ఎంసీ అధికారులు ఒకవైపు కూడా సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్పితే కూడా బయటికి రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సర్దార్ పటేల్లో 106.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ అయితే మాత్రం వరుణుడు వణికించాడని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి నగరంలో కుండపోతగా వర్షం కురిసింది. అలాగే అర్ధరాత్రి వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. అయితే వాహనాలు కూడా పూర్తిగా నీట మునిగిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనుషులు నడుం లోతు దాటి కూడా పై వరకు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం.